భంజ శర్మ గారి సాహిత్యం జీవితం సాహిత్యం 13వ భాగం మధురవాణి ఇంటర్వ్యూ. అంటే ఏమిటి, ఆమె చరిత్ర ఏమిటి, వేశ్య కంటే ఉన్నతమైన భావాలు ఎలా ఆమెలో ఉన్నాయి. శర్మ గారు చాలా అద్భుతంగా మనకు ఒక వ్యాసం ద్వారా చెప్పారు. ఇప్పుడు మధురవాణి పాత్రను సృష్టించిన గురదాడ గారితో ఆమె మొదటి ఇంటర్వ్యూ. రండి కామ్రేడ్ గురదాడ గారు అన్నది. ఏమిటి వికారం అన్నాడు. 2 కాళ్ల గాడిదలు మిమ్మల్ని కవిగా గుర్తించలేదని, అటువంటి గాడిదలకు ఇంకా సన్మానాలు జరుగుతున్నాయని అని నవ్వింది మధుర. గాడిదలేమిటి, నన్ను చూసేనా ఆ నవ్వు అన్నాడు. రామరామ, శ్రీశ్రీ మాటలకు నవ్వొచ్చి అలా నవ్వ. కమ్యూనిస్టులు మిమ్మల్ని కామ్రేడ్గా మార్చారని అంటే అని నవ్వి. నిన్ను ముద్దు చేసి నా పేకల మీదకి తెచ్చుకున్నా అంటున్నాడు ఆయన. అవురా, ఎంత మాట అన్నారు. మీ రచనలని నష్టమైపోయి ఒక్క దేశభక్తి గీతం మిగిలినా చాలన్నాడు మీ శిష్యుడు కామ్రేడ్ శ్రీశ్రీ. అంటే కన్యాశుల్కం నష్టమైపోయి మధురవాణి లేకపోయినా ఈ లోకానికి, అందులో ఈ కళింగ రాజ్యానికి ఏవీ లోటు ఉండదనే కదా దాని తాత్పర్యం. నువ్వు అడిగావు కనుక చెబుతా. వెనక సభల్లో రాయప్రభులు గీతం ఏ దేశం ఏగినా ఎందు కాలేడిన పొగడరా నీ తల్లి భూమి భారత్ పాడుతూ ఉంటే మన కుర్రాళ్ళకి దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని పాడేలాగా దేశభక్తి గీతం రాసిచ్చి వాళ్ళు అది పాడినప్పుడల్లా వీళ్ళు ఇది పాడేవారు. అది కథ. అందుక వాళ్ళు మిమ్మల్ని కామ్రేడ్ గురజాడ అన్నారు అని కెసకెస అన్నారు. నిన్ను కామ్రేడ్ మధురవాణి అనలేదనా నీకు ఆ నవ్వు? మీరు వేగు చుక్క అయితే మీకు నేను తోక చుక్క కదా శ్రీశ్రీ. మధ్య నేనెవతని సానిదాన్ని కామ్రేడ్ అని పిలిచే ధైర్యం ఎవరికుంటుందండి? మీరు మొదట రాసిన నాటకంలో నేను దిష్టి బొమ్మలా ఉన్నా, అలా చేశారేమిటి కామ్రేడ్ అని ఉండు జ్ఞాపకం చేసుకొని. దేహచ్చి మొదట్లో రామప్ప పంతులుంచుకున్న సాని కథ చిత్రిస్తా. అందుకే నిన్నప్పుడు కలర్లెస్ ఇనిక్విటీగా ఉన్నావన్న. అదుగో మిమ్మల్ని కామ్రేడ్ అన్నందుకు నన్నేదో ఇంగ్లీషులో తిడుతున్నారు. గుణుస్తుంది. నీకు ఇది తగునా? సొగసైన నీ వంటి స్త్రీకి అలకే అలంకారం. కలర్లెస్ ఇనిక్విటీ అంటే అందం లేని పాపం లాంటి కోపం తెచ్చుకో. నీకు కామ్రేడ్ గిరీశం ఇంగ్లీష్ చెప్పేవాడు కదా, అతన్ని కామ్రేడ్ అని పాపం వాళ్ళు అల్లా మీరంటున్నారు. గిరీశం గారు కొన్నాళ్ళు నన్ను ఉంచుకున్నారండి. వాడి సంగతి నాకా చెప్తావు? మొట్టమొదటి నాటకంలో వాడు ఉంచుకున్న సాని మహాలక్ష్మి నువ్వు కాదు. మరైతే ఆ మహాలక్ష్మిని ఎందుకు తప్పించేశారు? అది వేరే కదా, నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. కామ్రేడ్ మహాలక్ష్మి మీరు చెప్పిన మాట వినలేదు, అందుకు తీసేశారు. ఆవిడ రణపెంకె. అవునా? ఈ కామ్రేడితంలో నన్ను చంపేస్తున్నావు. ఆవిడ ఆనంద గజపతి మహారాజా వారి ఆస్థాన విద్వాంసురాలమ్మాయి. ఆమె పాట వినదలిచిన వారు ఆమె పాడినప్పుడు వినాల్సిందే కానీ మహారాజా అయినా సరే పాడమన్నప్పుడు పాడేది మహా గొప్ప సంగీత విద్వాంసురాలు. సాయంత్రం చీకటి కనుమరయ్యే వరకు వేళ ఆదిభట్ల నారాయణదాసు వంటి హేమాహేమి ఆమె ఇంటి వద్ద హాజరై కల్వల్లో భంగుపత్తి నూరుతూ చేదోడు వాదుడుగా పనుల్లో కల్పించుకుంటూ పడిగాపులు పడి ఉండేవాళ్ళు. ఎందుకట? ఉండి ఉడిగి ఆమె ఓ రాగం, ఓ కీర్తన, ఓ పల్లవి విసిరితే పట్టుకుందామని ఆమెని మధ్యలో మహాలక్ష్మిని కూడా అనేవాడు. బాగుంది.
ఇంతటి మహాసంగీత విద్వాంసురాలిన మీరు ఆ గిరీశానికి సాన్నిధి చేసింది అదే పొరపాటే. ఎస్టేట్ అంతా గొడవ చేస్తే ఇక మన ఆబోరు దక్కదని మహాలక్ష్మిని తీసేసి నిన్ను అక్కడ తగిలించాను. చాలు. ఆనంద గజపతి మహారాజా వారు ఒక్క వేళ హఠాత్తుగా మధ్యల మహాలక్ష్మి పాట వినాలని వస్తే అప్పుడు నారాయణ దాసు వగైరా మీరంతా మహాలక్ష్మి మంచం కింద దాక్కునేవాళ్ళ. మంచం కింద దాక్కోవడమేమిటి? మహారాజా వారు ఎక్కడికు వెళ్ళరు, అందరినీ వారి వద్దకే పిలిపించుకుంటారు. తెలుసా? ఏమి మహాకవులండి మీరు. పూటకోళ్ళమ్మ వస్తే గిరీశం గారు వచ్చి మా మంచం కింద దాక్కోవాలా? ఆ సీను మహాలక్ష్మి గారింట్లో మహారాజా గారు వస్తే నీకు అట్లాంటి అనుభవం అయ్యిందేమో అని నా అనుమానం. ఏ సభకైనా నాటకాయన దర్జాగా మహారాజా వారి కూడా వెళ్తానే. మంచం కింద దాక్కోవడం కర్మ నాకేమిటి? ఆహా, ఊరికే తెలుసుకేందుకు అడిగా. అన్నట్లు మీ బావమరుదులిద్దరూ చదువుకుంటూనే సానుల్ని ఉంచుకున్నారని విన్నా. మీరు వెళ్ళినప్పుడు మీ బావమరిది నరసరాజు మీరు వస్తున్నారని జడిసి పొడుగు సుందరి మంచం కింద దాక్కొని ఉండవచ్చు కదా. పొడుగు సుందరవతి అదేమో మీకే తెలియాలి. ఇద్దరూ నవ్వుకుంటారు. మీరు యాంటీ నాచ్చా కాక మరైతే సానిదాన్ని మీ నాటకాన్ని నాథానాయిక ఎందుకు చేసుకున్నారు? హీరోయిన్. నా హీరోయిన్ స్థాంది అయిన ఆమెకు తన వృత్తి పట్ల నిజాయితీ ఉంది. వివాహ బంధాన్ని తేలిక చేసి పవిత్రులుగా నటిస్తూ వ్యభిచారం చేసే అనేక మంది స్త్రీ పురుషుల కన్నా నేను రూపొందించిన సానిదే మంచిది, గొప్పది. అందుకే కాబోలు ప్రో నాచి యాంటీ నాచి అన్న తేడా లేకుండా కామ్రేడ్స్ అంతా మీకు బ్రహ్మరథం పట్టారు. నవ్వు వరదాడు. జీవితాన్ని నేనెప్పుడు చులకనగా తీసుకోదా. పైకి హాస్యంగా కనపడేదాని వెనక బలమైన నైతిక భావాన్ని చొప్పించి గ్రహించు. నేను సీరియస్ మనిషి, తెలుస్తోంది. నాటకం చివర నా చేతిలో భగవద్గీత పెట్టి అమ్మయ్య అని మీరు తప్పుకున్నారు. మరి నేను కామ్రేడ్ని ఎలా కాగలిగా? బేహబ్బి ఉండు నీ చెవి అని మధురవాణి చెవి మెలిపెట్టబోదు. అదిగో మీకిష్టమైన మామిడి పట్టు, ఇదిగో మామిడి తాండ్ర, నా చెవి వదిలేయ. ఐ షల్ హ్యాస్ బి ట్రిబ్యూట్ యాజ్ ఐ వాజ్ హ్యూమరస్. మీ ఇంగ్లీష్ బాగుంది. గిరీశం గారు ఇంగ్లీషు మాట్లాడుతూ ఉంటే దొరలు మాట్లాడుతున్నట్టుండే. మొదట్లో మీరు నా కంటెకిచ్చిన ప్రాముఖ్యం నా కంటెకు ఇచ్చిన ప్రాముఖ్యం నాకు ఇచ్చారు కాదు. అందుకే అందం లేని పాపంలా నిలబడ్డాను. తర్వాత నేను నీవే నువ్వు కదా అన్నాడు రాజు. ఆ రోజుల్లో నిన్ను చూసి అంతా భయపడేవారట, నిజమా? నన్ను రాజు అనే పేరుతో తాతాచార్యులు పిలిచేవాడు. నీకెలా తెలుసు? నీకు పుణ్యం ఉంటుంది. నన్ను నువ్వు అనకు అంటున్నాడు. త్వమేవాహమన్నారుగా, వీణ వాయిస్తారా? ఇవ్వనా? అదేమిటి చేతులలో వణుకుతున్నాయి? కొంచెం కోకో వైన్ ఇవ్వు, కాస్త ఆగి కాఫీ ఇవ్వు. నరాల నిస్సత్తువు పట్టు. గిరీశానికి తల్లి అవర్ణం, చేదతో బావిలోంచి నీళ్లు తోడడం అలాంటివి ఏర్పాటు చేశారు. కానీ కాస్త వైను కానీ విస్కీ కానీ ఇవ్వలేకపోయారు. మీరేం మహాకవులండి! నన్ను కవిగా ఎవరు ఒప్పుకోందే. డ్రాయింగ్ షీటు పట్ల నీ బొమ్మ గీస్తా. అవును, మీరు చిత్రకారులే. నా బొమ్మ గీస్తే నాకివ్వరు. దాన్ని మీరే మోహించి ఉంచేసుకుంటా. ఒక కవి తన రచన చూసి తానే పరవశించి పోయాడంటే అందులో నిజంగా జీవం ఉన్నట్టే కదా. నన్నెదురుగా పెట్టుకున్నా మీరు నాతో మాట్లాడటం. నువ్వు రామప్ప పంతులతో గిరీశంతో పిల్లి ఎలుకలతో ఆడుకున్నట్టు ఆడుకున్నావుగా.
నాతో మాత్రం ఆడుకోలేవు. వచ్చేటప్పుడు నీ దగ్గర కళ్ళు మూసుకుపోయి వచ్చినవాడు భ్రమలు పటాపంచలై వెళ్ళేటప్పుడు కళ్ళు తెరచుకొని వెళ్ళిపోతా గిరీశంలాగా. డావిడ్ కథ అడ్డంగా తిరిగింది అన్నారు కదా, అది గిరీశం గారికా లేక మీకా అని. నీ కోపం వస్తే చెంబుతో నీళ్లు తెచ్చి నా నెత్తిన కొమ్మరించు. నాటకం నీకు నచ్చలేదా? అన్నం మెతుకును మెన్నమంతా నచ్చిందా అంటే ఏమంటుంది? కన్యాశుల్కం భీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకమన్నాడు కామ్రేడి శ్రీశ్రీ. రామరామ గురదాడ, నేనల్లా అనుకున్నానా? కనిపించని 100 కల్పవృక్షాల కన్నా ఒక దేశభక్తి గీతం విన్న, సన్మానాలు పొందే 1,00,000 సామ్రాట్టుల కన్నా అంటే విశ్వనాథ కన్నా ఒక కామ్రేడ్ గురదాడ మేలన్నాడు శ్రీరంగం వారి చిన్నాడు. అదేమి విశ్వనాథ మనవాడే, అతని మీద దేనికంటా వీడు విరుచుకుపడటం చిత్రం చిత్రం మహాచిత్రం అన్నట్లుంటాయి మీ మాట. మిమ్మల్ని కామ్రేడ్ గురదాడ అన్న శ్రీసి పక్కన మిమ్మల్ని అకవి అన్న విశ్వనాథని మెచ్చుకుంటున్నారు. ఏమిటి చోద్యం మహానుభావ? నవి ఏం చేతంటే వాడు రాసిన 1000 పడగలు బీభత్సరస ప్రధానమైన నవ నా నాటకం కాదు అది. అంటే పైగా అతను నా నాటకంలో రామప్ప పంతులు వేషం వేశాడు. 4 ఏళ్ళు దీక్షగా మాధవాచార్యులు మీనాక్షి వేషం వేశాడు. కన్యాశుల్కంలో వేషం వేశాడు. అందులో నా ముద్దుల్ని జొర్రిన రామప్ప పంతు కన్యాశుల్కానికి ఎదురు తిరగడం ఏమిటి అంటారు పంతులు గారు. శ్రీశ్రీ మీ నాటకం భీభత్సం అన్నందు మీరు వారిని వదిలేసి వీళ్ళని చేరదీయటం సబబా? నువ్వుండగా నా నాటకంలో భీభత్సం ఎలా వస్తుంది? నాతో పాటు గిరీశం గారుండగా నాటకం భీభత్సం ఎలా అవుతుంది? నా నాటకం రసగంగాధర, అది నాకు తెలుసు, నీకు తెలుసు, శ్రీశ్రీకేం తెలుసమ్మా? నేను మిమ్మల్ని మాట అడుగుతాను, ఏమనుకోరుగా? నాకు పద్యాలు కావ్యాలు రాయటం చేతక గేయాలు రాస్తున్నానన్నారు. నాటక లక్షణాలు నాకు తెలియవన్నా. అది ఇది చేతక ఇందులో దిగానని కూడా వెక్కిరించి నేనేమీ అనుకోలేదే. నువ్వు అడిగితే నేను అనుకుంటానా? అందులో నా అతి మధురానివి నువ్వు అన్న. ఇందాక నా నాటకం నీకు నచ్చిందా అని అడిగారు. నేనేమంటాను? ఆ నాటకం మీకు లొంగల కొత్త కవిలా అలా రాసుకుంటూ పోవడమేనా? ఎంత రాసినా మీకు తృప్తి లేదా? మీ జాతే ఎంత? వాళ్ళంతా ఎలా నడిపిస్తే అలా నడిచారు. పాత్రల్ని గారాం చేసి చేసిన జనక తండ్రివే. దశరథుడి కొన్నంత పుత్ర వ్యామోహం మీకు కూడా మీ పాత్రల మీద, అవునా? నా నాటకాన్ని నేను జాగ్రత్తగా నిర్వహించకపోలేకపోయానంటాం, అంతేగా? పాత్రల మీది వ్యామోహంతో అది ఎటు నడిస్తే అటు వెళ్ళానని అలా పెంచుకుంటూ పోయానని నీ పాయింట్. అది తప్ప ఒకవేళ నిజమైన అన్న నీకు తెలిసిందంతా ఆ ఒక్క నాటకంలో చెప్పేయాలని మీకు ఊహు ఆత్రం. తెలుగులో మొదటి నవల మీరే రాసి ఉంటే అందులో ఎంచక్క మీరు చెప్పదలుచుకున్నదంతా విప్పి చెప్పగలిగి ఉండేవాళ్ళు, అవునా? నవల రాయకుండా నాటకం రాయటం తప్పైపోయిందంటావా? నాకు కుదరలేదని నీ ఉద్దేశ్యమా? రామరామ్, నా ఉద్దేశం అది కాదు పంతులు గారు. నవల్లో చెప్పాల్సినంత గోల నాటకంలో తెలిసి కావాలని చేశా. అయితే కథ మీకే అడ్డం తిరుగుతోంద తెలిసి అట్టే రంగు రుచి వాసనాదేని సౌజన్యారావు పంతుని తెచ్చి అతని చేత నాకు భగవద్గీత ఇప్పించి బతుకు జీవుడా అని మీరు చల్లగా తప్పుకున్నారు, అవునా? నాటకం రాసింది పాత్రల చేత మాటలు పడటానికి కాదు అను. నీ సొమ్మేం పోయింది? నీకు లోకువైపోయానే, పాత్రలకి లోకువైపోయా. నా జాతకం అలాంటి. పంతులు గారికి కోపం వచ్చినట్టుందే.
వీరేశలింగం గారి వితంతు వివాహ సంఘ సంస్కరణలు మీకు నచ్చలేదా? రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు యాంటీనాచికలు ఆయన్ని సౌజన్యారావు పంతులుగా చేసి మీ లౌక్యం ప్రదర్శించారా? మిమ్మల్ని కామ్రేడ్ అన్న వాళ్ళే అత్సంగా గాడిదలు అంటే శ్రీశ్రీ లాంటివా? లౌక్యం నవ్వు. రోకలికి తలకు చుడుతున్నావు, రోకలి తీసుకొని తలకు చుడు, కానీ వితంతు జీవితమే నరకం. అందులో గిరీశం లాంటి వాళ్ళ పెళ్ళాడితే ఇంకా మహా నరకం కదా. మనం పెళ్ళిళ్ళలో ఆడదానికి లభించని ప్రేమ, స్వేచ్ఛ గిరీశం గారు జరిపే వితంతు వివాహాలు మరింత దుర్లభం కదా. అదే నన్ను బాధించిన నిజం పిల్ల అన్న ఒప్పుకుందాం. మరి యాంటీనాచ్ సంగతి నాయుడు గారి గ్రూపుని వాస్తవ లోకంతో సంబంధం లేని వట్టి నైతిక దృష్టి, నాచ్ క్వశ్చన్ ఆర్థిక దృష్టితో సంస్కరణలు పరిశీలించలేదు. నిజమే, ఆ లోపం నన్ను బాధించింది సుమా అంటాడు గురజ. మరి మీరు ఆనంద గజపతి గారి ఉంచుకున్న రామస్వామి, వెంకటస్వామి, రామతిలకం వంటి వేశ్యల గార్డియన్గా ఉన్నారే, టీనారాణి గారి ఆంతరంగిక కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాలేజీలో మాస్టరీ వెలగబెట్టారు. మీకున్న ప్రత్యక్షానుభవం పంతులు గారికి, నాయుడు గారికి కానీ లేవుగా. మీ మనసు గొప్పది, మీ దృష్టి మరీ కొత్తది. నిజమేనా? రాజమండ్రి, కాకినాడ ముందుకు పోతుంటే విజయనగరాన్ని వెనకపడనిస్తానా? గిరీశానికి కర్ర కత్తి, ఇత్తడి కిరీటం, కొయ్య గుర్రం ఇచ్చి వినాయకుణ్ణి చేసి 2 సమస్యల్ని నవ్వుల పాలు చేశా అంటోంది మధురవ. అంటే నీ ఉద్దేశం గిరీశానికి బుచ్చమ్మనిచ్చి పెళ్లి చెయ్యలేదనా? కాదు, సంఘ సంస్కర్తకి కొంచెమైన లోకజ్ఞానం లేకపోవడం నవ్వు పుట్టించదా పంతులు? మానవ సమాజంలో చెడుతోనే సానివాళ్లమైన పరిచయం కాని మంచివాళ్ళు మమ్మల్ని దగ్గరకైనా రానివ్వరు కదా. అందుకే నీకు మాఘవేషం వేసి కోటు తొడి తలపాగా చుట్టి సౌజన్యారావు పంతుల దగ్గరకి పంపా. నా ఆల్టర్ ఈగోని నువ్వు ఆల్టర్ ఈగోవి నువ్వు. అందుకే త్వమేవాహమన్, నాది వాక్కు, నువ్వు నా అర్ధానివి. చాలు, మీది ముందు చూపు. 19వ శతాబ్దంలో ఉండి 21వ శతాబ్దంలోకి చూడటం గొప్పే, కానీ అదే పాపం మీ అయోగ్యత. సమకాలిక ప్రగతి ఉద్యమాల పట్ల సానుభూతి లేకుండా వెక్కిరించేలా చేసింది మీ ముందు చూపు. వీరేశలింగ నిశ్చయంగా మహాపురుషుడు చెప్పటానికి మీకు చాలా కాలం పట్టింది కదా. మీ లెక్కలన్నీ తప్పలేదా? మరి నీ లెక్క ప్రకారం అదంతా నా పొగరన? నీ ఉద్దేశం నాదు కోపం. సజ్జనులకు అధర్మాన్ని చూస్తే కలిగే ఆగ్రహం మీకోసమే. మీ నాడు ఆలోచిస్తే కోపం కూడా ఓ రసమే కదా. అది ఒక సొగసే అంట. ఇక నీ కవిత్వాలు సాధించు. కొంపదీసి నాకే పాఠాలు చెప్పేట్లున్నావు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషో అన్నారా? అదేం కవిత్వం అండి? మీకు కండలేక వంట్లో సేరు మాంసం లేదు కనుక కండ కలవాళ్ళంతా మీకు మనుషుల్లా కల్పించారు, అవునా? ఈవేళ నన్ను పట్టించావేమిటే బాబు, నేను నిన్ను నెగ్గగలనా అంటున్నాడు. ఆలోచిస్తే 20 ఏళ్లకు మెట్రిక్ పాస్ అయిన మీరే వెంకటేశం ఎందుకు కాకూడదని నవ్వొచ్చు. అంత టైం ఎందుకు తీసుకున్నారు? నాలాగా వీరేశలింగం గారు కూడా ఆలస్యం చేశారు. మెట్రిక్ దాటి ఇద్దరం ఫస్టుగా పాస్ అయిన వాళ్ళమే మెట్రిక్. మధుర బాబు పోలిక తోడు దొంగల్ల. చదువుల్లో వెనకబడిన వాళ్ళే తర్వాత చదువుల్ని శాసిస్తారు కదా.
నా నాటకంలాగా నేను కొందరికి అందదు అంటే అర్థం కాదు. కన్యాశుల్కం నాటకం కాదన్న వాళ్ళ నాటకం అంటే ఏమీ తెలియదు. మనం సరిపెట్టుకోవాలి. మధురవాడు శిథిలమవుతున్న రాజరికాన్ని మీరు నమ్మినప్పటి అందుకే మీరంటే అదో లోకువ కొందరికి కాదంటారా? శిథిల వ్యవస్థలో ఉండి దానికి సేవ చేసి ఆరోగ్యమంతా చెడగొట్టుకున్న నీలగిరి కొండలు అక్కడ తర్వాత దాని గురించే నాటకం రాసుకొని తరించి కబుర్లు ఆడుతున్నావు కానీ నువ్వు ఆ గూటి చెలకవేగా, అదే పాట పాడతావుగా. కాదన్నానా? పెద్దదాన కోటలో కొలువుగా మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని హరించి వెయ్యెక్కబోతి కొండు భట్టీయం బెల్హనీయం మరిన్న నాటకాలు రాసి ఉండేవాళ్ళు కాదా మహానుభావ? నన్ను మీరు వదలలేకపోయారండి. చాలు. గిరీశం గారు మిమ్మల్ని వదల. మై గాడ్ బ్లెస్ యూ సార్ అని రొమ్ముపై క్రాస్ వేసి ఆమెన్ అన్నట్టు వంగి సలాం కొడు. నేను కన్యాశుల్కానికి సీక్వెల్ రాద్దామనుకుని ఆ ఘాటు ట్రంకు పెట్టే రాసుకున్న కాగితాలు రైల్లో పోయి తర్వాత పెద్ద దావావల్ రాయటం కుదిరింది కాదు. ఏమిటో అనుకున్నది అనుకున్నట్టు సాగవు కొన్నిసార్లు. నీకెందుకండి ఆ శాసనాలు? కళింగ దేశ చరిత్ర ఏదో రాద్దామనుకున్న లక్ష్యశుద్ధి లేక దారి తప్పారు. అవునా? అదేం మాట? కోటలో నా ఉద్యోగం ఎపిగ్రఫిస్టే, అది నా డ్యూట్. అందుకే దొరల చేత మాటలు పడ్డా. మీ ఉద్యోగమేదో నువ్వు చూసుకోక కోటలో జ్వరబడతావు. నీకేం పనయ్యా అని కోట అంతా నాదే అన్నట్టు పూసుకు తిరిగేవారు మీరు. అవునా? నాకు చదువు చెప్పించి నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశారు ఆనంద గజపతి మహారాజా వారి. నేనేం చేసినా నా రుణం తీరదు మధురవాడు. ఆ కృతజ్ఞతాభావం నన్ను కోటకు కంటిపడేసి అది తప్పెలా అవుతుంది? మిమ్మల్ని వాడు అలా వాడేసుకోవటం వల్ల మీ సాహిత్య కృషి చాలా కుంటుపడిపోయిందంటానే. రాయాల్సినంత రాయలేకపోయా. పైగా పరీక్షాపత్రాలు, పాఠాలు, పుస్తకాలు ఒకటా రెండా మీకు ఈ సాహిత్యం? నా రథానికి 4 చక్రాలు. రథసైన్యం చక్రం కాదు, రథశైకం కాదు, చక్రం కాదు. ఏమిటో ఈ 4 చక్రాలు? మహారాజా వారి కొలువు, తదనంతరం దివాణం సేవ, పెద్ద దావా. ఇదంతా ఒక చక్రం అయితే మధురం. రెండోది శాసన పరిశోధన, కళింగ దేశ చరిత్ర. రాజావారి పూర్వులను వెతికి ఆ కీర్తిశేషుణ్ణి కీర్తిని వెలికి తీసి చూపడు. ఇదంతా శుద్ధ దండగా చాకి. గిరీశం గారి మీ చరిత్ర రాస్తే మీ జీవితం అంతా శుద్ధ దండగా అంటే వేస్ట్ అయిపోయిందని రాసుండేవారు. అవురా ఇంద్రజాలి, నువ్వే ఇంగ్లీష్ చదువుకుంటే లాయర్ మధురవాణివై జడ్జీల ఎదుట నీ వాగ్దాడితో పెళ్ళలాడించేదాన్ని. మిగతా చక్రాల సంగతి నన్ను చెప్పమంటారా? మీరే చెప్తారు. ఒకటి సోషల్ రిఫార్మ్ అనేది సంఘ సంస్కరణ. రెండోది లాంగ్వేజ్ రిఫార్మ్, వ్యావహారిక భాషా ఉద్యమం. అంతా నాకు ఒక మధుర కొంప ముంచారు అంకుల్. వరవీణా మృదుపాణిని ఏం చేశారు? అంతా నాకు ఒక నమస్కారం చేసి మహాకవు యుగకర్తో అని పండితుల చేత తెట్టించి తమ దారిని తాను రాసుకుపోయారు. కానీ ఒక్కడు నా మార్గం ఫాలో అయిన వాళ్ళే. అదా మీ విచారం? పాపం రమణారెడ్డి మహోదయం అని మీ గురించి ఒక బృహత్ కవిలి కట్ట రాశాడు. చూడలేదా? నన్ను తిట్టిన వాళ్లతో పేచీ లేవు, కానీ నన్ను కావలించుకున్న వాళ్ళందే ప్రాబ్లం. ఒకడు నన్ను మహాకవి అన్న వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. ఏమో అన్నారు. నేను రాసినట్టు రాయకుండా నన్ను కేవలం సమర్థించే వాళ్ళ వల్ల నాకు ఎక్కువ డ్యామేజీ జరిగిందనుకుంటుంది. నేను కన్యాశుల్కం రాశాక ఎన్నాళ్లకు
నా నాటకంలో రామప్ప పంతులు వేసి నన్ను తన శిష్యుడి చేత అకవి అని తెచ్చించిన సత్యనారాయణ 1000 పడగలు రస. గురూజీ, మీరు 1000 పడగలు చదివారా? అసిరిగాన్ని పంపించి తెప్పించాను లైబ్రరీ ఆఫ్ ది హెల్ నుంచి, అంటే నరకం నుంచి అన్నట్టు శ్రీ విశ్వనాథ అంతా నరకంలోనే కదా ఉంటా. రామాయణం రాసిన మహాకవులు ఉండేది అక్షరాల నరకంలోనేనా అని అడిగింది మధుర. నువ్వో మహాడు, అక్కడికి రాకూడదు, మన అందరినీ చూడొచ్చు అన్నాడు ఆయన. చెడిన వాడిని పూర్తిగా చెడగొట్టమని చెప్పలేదు మా తల్లి, ఏదో చెప్పబోయారు. కన్యాశుల్కంలో ముసలి వాళ్లకు డబ్బు తీసుకొని చిన్న పిల్లల్ని ఇవ్వకూడదు. నేను రాస్తే ఈ కవి సమ్రాట్ తన హీరో తన ఫ్రెండ్ కూతుని పెళ్ళాం పోతే అదే పేరిట చిన్న గుంటని కట్టబెడతారు. 18 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసి దాని బుర్రలోకి అన్యపురుష భావం ప్రవేశించకుండా పెళ్లి కొడుకు అంటే వరుని ప్రతిమ బ్లాక్ చేస్తుందట. రైళ్ళు బస్సులు దీనిలో కూడా ముత్యాల ముగ్గులో కూడా అదే. ఒక్కసారి అమ్మా నాన్న ఒప్పుకుంటే ఆ కుర్రాడి ఫోటో ఒక ఫ్రేమ్ కట్టిన ఫోటో అయిపోతుంది, చిత్రం ఒక ఫ్రేమ్ కట్టిన ఫోటో అవుతుందని సంగీతం. రైళ్ళు బస్సులు రావడం దగ్గర ధర్మగ్లాని అంటే పంపులు పెట్టడం, మున్సిపాలిటీలు ఏర్పరచడం, ప్రజాస్వామిక రావడం అంతా పతనమే, దోషమే. మార్పుని ఇంతగా ద్వేషించే మహాకవిని నేనెక్కడా చూడలా అన్నాడు గొరద. మరి మీరేం వర్రి ఇవ్వకండి నాన్నగారు. ఈ కవి సమ్రాట్ గారి మనవరాడు కొందరు అమెరికాలో, కొందరు ఇప్పుడు కాన్వెంట్లలో చదువుకోండి. వాళ్ళెవరికి తెలుగు రాదు. తాతగారి పుస్తకాలు చదివి బాగుపడే అవకాశం లేదు. కవులు ఫాలో కాకపోయినా రచయితలు మిమ్మల్నే ఫాలో అయ్యా. ఇది అబద్ధం తెలియదుగా. వాళ్ళ అబ్బాయిలు విశ్వనాథ్ అనే పేరు పెట్టుకున్నారు. విశ్వనాథ సాహితీ పీఠం పెట్టారు. ఆయన ఒక ఇంటికి పేరు విశ్వనాథ నిలయం పెట్టారు. విగ్రహం ప్రతిష్టాపన చేశారు. పుస్తకాలన్నీ అచ్చేసి అమ్ముతున్నారు. కనుక ఇది పోయి అంటే అంతకుముందు జరిగింది కనుక మనం నన్ను ఫాలో అయ్యారా లేదా అన్నది కాదు క్వశ్చన్. ముందు దేశం ముందుకు వెళ్తోందా లేదా అన్నది పాయింట్. బ్రాహ్మణుల్లో గొప్పవాళ్ళని, మంచివాళ్ళని, పండితులని, జ్ఞానుని, కవుల్ని వదిలేసి లుబ్ధావధాన్, అగ్నిహోత్రావధాన్ వంటి పాత్రల ద్వారా చెడుని పైకెత్తారని, కన్యాశుల్కం ద్వారా బ్రాహ్మణ ద్వేషాగ్నిలో ఆజ్యం పోశారని ఇలాంటి మాటలే కవి సమ్రాట్ అన్నట్టు కదా. యు ఆర్ ఎ బ్యాడ్ పొయట్ అన్నట్టు ఆయన ఏమన్నాడు? ఆయన్నే ఇంటర్వ్యూ చెయ్యరాదా అని ఆదోడికెందుకు? ఎవరో అన్నదానికి జవాబు చెప్తూ కూర్చోవాలా? బ్రాహ్మణులు నవ్వుల పాలయ్యింది నా వలన కాదు. ఏ కర్రకు నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుందంటారుగా. అయితే నాకు విశ్వనాథ గారితో ఇంటర్వ్యూ తప్పదంటారు. జో ఆజ్ఞా. ముందు శ్రీని కదిలిచ్చోడు. నేను రాసిందంతా పోయి దేశభక్తి గీతం ఒక్కటి ఉన్నా చాలన్నాడని కదా నీ అడుగ. అన్నీ అడుగు, వదల. కన్యాశుల్కం మీరు రాయలేదని ఎవడో శ్రీనివాసాచారి రాశాడని వావిళ్ళ శాస్త్రులు జరుక్ శాస్త్రికి చెప్తే జరుక్ ఆంధ్రపత్రికలో అల్లరి లేవదీసి వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడనే మన హెల్లులోనే ఉన్నారు. పిలిపించనా? బ్రాహ్మణుల్లో కూడా మహాత్ములు ఉంటారని రుజువు చెయ్యదలుచుకుంటే పిలిపించి తప్పయింది. లెంపలు వాయించుకుంటాను మధుర. అవును, మొదట దీన్ని ఈ నాటకాన్ని మీరు ప్రబంధ భాషలో రాసి అది రుచించకపోవటం గ్రామ్యంలో తిరగరాశారని మీరే వేలూరి శివరామశాస్త్రి గారితో అన్నట్ట నిజమేనా? సత్యనారాయణ డైలీ యమధర్మరాజు రామాయణ కల్పవృక్షం వినిపిస్తున్నట్టు ఆ సభకి వేలూరి శివరామశాస్త్రి అధ్యక్షుడు వెళ్ళినప్పుడు నువ్వు కూడా వస్తే
నువ్వే అడుగువుదో గాని ఆ మాట. నన్ను కూడా ఎందుకా నరకంలోకి లాగాలని చూస్తారు. నువ్వెక్కడ ఉంటే అక్కడ అది స్వర్గం కాక నరకం ఎలా అవుతుంది అన్నట్టు. బ్రింజాల్స్ అంటే ఏమిటండి? మధ్యలోకి బ్రింజాల్స్ ఎందుకు చింత? అవసరాలు సూర్యారావు మీరు బ్రింజాల్స్ అని ఇంగ్లీషులో రాసిందాన్ని పచ్చిమిరపకాయలని తెలుగు చేశాట. నా కాగితాల ట్రంకు పెట్టే వాడికి వెళ్ళి వాడికి తోచినట్టు వాడు రాశాడు. నాకు అంతే యుగకర్త మహాకవి అన్నవాడు ఆ మాత్రం చదువు తీసుకోకూడదా? సిఆర్ రెడ్డిని పిలు, వాడు తెలుగు నరకంలో ఉంటాడు. వాడికి చెప్పు నీ ఫిర్యాదులు. రెడ్డి వీళ్లకు బాగా డోస్ ఇస్తా. మీది నిర్మలమైన హాస్యమని రాళ్లపల్లి వారు అంటున్నారు. సద్బ్రాహ్మడు అక్కడికి రాడు. ఇక రెడ్డి గారి గారి సంగతే సరి. ఆయన పగలబడి నవ్వేవాడు. అందరూ కలుసుకున్న కన్యాశుల్కం డైలాగ్ అప్పచెప్పడం అదో వేడుక. కావలిస్తే జరుక్కుని హనుమత్ శాస్త్రిని శ్రీని అడగండి. ఇక్కడ అదే గోల్. నువ్వుండగా నేనెవ్వరిని అడగదలుచుకోను. విజయనగరంలో నీ విగ్రహం చూశారా? విజయనగర నిర్లక్ష్యానికి మీరు అప్పుడు ఇప్పుడు గురవుతూనే వస్తుంది. మిమ్మల్ని సప్రెస్ చేసింది విజయనగరమే. విజయనగరానికి ఎంత చేశారు మీరు? డ్యారి కథలు అడ్డాలు తిరిగే తెరక్కేం చేస్తాయి అన్నట్టు బంగోలి అని నెల్లూరి కుర్రాడు సత్యజులోకి దూకి ఇక్కడకు వచ్చుండాలి. రేపు వాడికోసారి కబురంపించి నా నాటకం ఒకసారి చదివినా వాడు ఎన్నడూ ఆత్మహత్య చేసు. ఎందుకంటే నా హ్యూమర్ పెయ్యలవద్దు, హాస్యం నా చక్రాలు. అడుగో అసిరిగాడు ఒక వేలు చూపించి ₹1 దమ్మంటున్నా. దేనికి? శ్రీని పిలుచుకురావడం. శ్రీ దగ్గర నీ పేరు చెప్పి మరో ₹2 గుంజుతారు. ఉభయులు నవ్వు. ఇది మిసిమిలో మార్చి ఏప్రిల్ మే నెలలో 1991లో వచ్చింది. రేపు కందుకూరి వీరేశలింగంతో మధురవాణి ఇంటర్వ్యూ.